న్యూస్ 360. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 16 చోట్ల ఆయనకు సంబంధించిన చోట సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సిఆర్పీఎఫ్ భద్రత నడుమ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 16 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు 16 బృందాలు వచ్చాయి. సిఆర్పీఎఫ్ భద్రత నడుమ ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 16 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సిఆర్పీఎఫ్ భద్రత నడుమ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మన అప్డేట్స్ మా వీరు శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో 16 చోట్ల ఆయనకి సంబంధించిన నివాసం అలాగే ఆఫీసులోని సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సిఆర్పీఎఫ్ భద్రత నడుమ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ నాయుడు రాజమౌళి నాయుడు తెలుసుకుందాం. రాజమౌళి, చెప్పండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన 16 చోట్ల సోదాలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఒక్కొక్క బృందంగా 16 చోట్ల నిర్వహిస్తున్నారు. దీనికి సిఆర్పీఎఫ్ పోలీసుల బలగాలతోటి మాత్రం మోహరించారని చెప్పొచ్చు. హైదరాబాద్ లో నార్సింగ్ లో ఉన్నటువంటి తన ఇంటి వద్ద నుండి ఏదైతే ఖమ్మం వివిధ ప్లేస్ లో ఉన్నటువంటి తన ఆఫీసుల పైన కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. దీని అన్నిటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఇక ఇదంతా కూడా మొత్తం మీద
బీజేపీ చేస్తున్నటువంటి పకడ్బందీ ప్లానే మా పైన అనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరావు ఏ1 కాంట్రాక్టర్ గా ఉన్నారు. తాను ఇప్పటి వరకు కూడా అంటే ఏ1 కాంట్రాక్ట్ నుంచి వెళ్ళి బాగా సొమ్ము చేశారు. దీనికి సంబంధించి కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు చూపెట్టలేదు. కానీ మొత్తం మీద అతని వద్ద కూడా భారీ బందోబస్తు మధ్య మాత్రం ఈ సోదాలు చేస్తున్నారు. అంటే తెలంగాణ లోపల తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఒక మంత్రి పైన ఇలాంటి సోదాలు చేయడం మాత్రం ఇది మొత్తం మీద పనిగట్టుకుని చేస్తున్నారు అంటే మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఒక మంత్రి నివాసంతో పాటు అందరినీ కూడా చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఖమ్మంలో తన సంబంధించినటువంటి ఆఫీసులో సైతం తన ఖమ్మంలో ఉన్నటువంటి తన ఇంటిని సైతం వదలకుండా చేయడం మాత్రం దీనికి నిర్దేశంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది శ్రీనివాస్. అంటే సడన్ గా ఇప్పటికిప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కానీ ఆయనకు సంబంధించిన ఆఫీసులపై ఎందుకని ఈడీ సోదాలు నిర్వహించాల్సిన అవసరమే వచ్చింది? ఇది కేంద్రం నుంచి వచ్చిన మీరు చెప్తున్నట్టుగా బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్న పనే, లేక మరేదైనా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు ఇక్కడ? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతమందిని ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారనే నెపంతో ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అని తాము చెప్పిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎండగట్టిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణలో చక్రం తిప్పుతున్న ఏకైక వ్యక్తి. ఇతన్ని మాత్రమే సైలెంట్ చేస్తేనే ఇక ఎవరు కూడా ముందుకు రారు అనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కూడా మొత్తం మీద తెలంగాణలో చక్రం తిన్న ఏకైక అధిపతి అని కూడా పేరొందిన వ్యక్తిగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అణగదొక్కడానికే లేదంటే ఆపడానికే ముక్కుతాడు వేయడానికే ఈ సిబిఐ ఎంక్వైరీ కావచ్చు లేకుంటే ఈడీ ఎంక్వైరీ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తారని నేపథ్యం ఉన్నప్పటికీ మాత్రం ఇక ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 బృందాలకు సంబంధించి సిఆర్పిఎఫ్ పోలీసులతోటి పకడ్బందీ చర్యలు చేపట్టి 16 చోట్ల ఏదైతే సోదాలు చేస్తున్న నేపథ్యం లోపల ఈ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బయటికి రానివ్వకుండా అంటే మొత్తం మీద తాను ముక్కుతాడుకు వేసేలాగా మాత్రమే బీజేపీ పన్నాగాలు పన్నింది. ఇటు బీఆర్ఎస్ అనుబంధంగా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. రాజమౌళి, మరి తెలంగాణ పీసీసీకి సంబంధించి ఎవరైనా దీనిపై కామెంట్స్ చేశారా? సో ఇప్పుడే అంటే ఉదయం ఉండాలి కాబట్టి ఇప్పటి వరకైతే లేదు. అది సడన్ గా 16 బృందాలు కూడా ఇటు ఖమ్మం అంటే ఏకదాటిన ఒకేసారి అంటే ఒక ½ అన్ అవర్ లేదంటే ఒక 1 అవర్ చేస్తే బాగుండు. కానీ ఏకదాటిగా అంటే ముందస్తు చర్యలో భాగంగానే రాత్రి చేరుకొని బస చేసి అక్కడ ఏకదాటిగా పలాని టైంకు మాత్రమే మనం అందరం ఒకసారిగా ముక్కుమడి దాడి అంటే ముక్కుమడిగా లోపలికి వెళ్ళాలి దాడులకు అనేది నిర్వహించారు. మొత్తం మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎప్పుడైతే హైదరాబాద్ కు రాలేదు అని అంటే రావద్దు అని కూడా ఏదైతే సిబిఐ కావచ్చు లేకుంటే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు హైదరాబాద్ కు రావద్దు అని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీర్మానాలు చేసిన నేపథ్యంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎవరైనా రావచ్చు ఎక్కడైనా తప్పు జరిగిన చోట ఎంక్వైరీ సోదాలు చేసుకోవచ్చు అనేది చెప్పిన దానికి మాత్రమే ఇప్పుడు ఎవరైతే తోడుకున్న బంధువులు వారే పడ్డారు అనేది మాత్రం దీనికి నిదర్శనం అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. ఇక ఈ 16 చోట్ల సోదాలు నిర్వహించిన అనంతరం సాయంత్రం దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ రాజమౌళి.